హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ గ్రేవీ నా స్టైల్ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఇలా వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని 2 టమోటాలు కూడా వేసుకోండి ఇలాగే కట్ చేసుకొని ముక్కలు. ఇప్పుడు అవి మెత్తగా అయ్యాక ఒక 3 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని అందులో మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. అది వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి స్టవ్‌ని మూత పెట్టేసి చూడండి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా వాటర్ వస్తుంది. ఇలా వాటరు దాంట్లోనే ఊరుతుందండి. మనం పోయక్కర్లేదు. బాగా ఉడికిపోయిందని తెలుసుకున్నాక దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఇలా కరివేపాకేసుకొని చూసారు కదా చికెన్ గ్రేవీ ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.